ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 25వ తేదీ మంగళవారం రోజున మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించి ఒక ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలోనూ ఎన్నాళ్ళుగానూ మూసుకుపోబోతుంది అనేటువంటి ఒక ద్వారం అనేది ఈ రోజున తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో మిమ్మల్ని నడిసముద్రంలో విడిచిపెట్టి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి లేదంటే ఆమె లేదా అతను తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరైతే కల్లో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానూ మీకు ముఖం చాటు వేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క ముసుగు తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక షాకింగ్ నిజం అనేది ఏమిటి, ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఏ సమస్యలు ఉన్నా గవల వేసి జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన పూజారి గారిని అయితే సంప్రదించండి. నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు చక్కని పరిష్కారం అయితే చెప్పబడనండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశికరణలో 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. మరి మీరు ఎప్పుడూ కూడాను బంధాల విషయంలో అత్యంత పవిత్రంగా ఉంటారండి. లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి, అంటే ఏ వ్యక్తినైనా కానీ మనసులోకి రానివ్వరు. ఒకవేళ వచ్చారంటే కేవలం ఒక మనిషిలాగా చూడరు, మీ యొక్క జీవితంలో ఒక భాగస్వామిలాగా చూస్తారు, మీ యొక్క ఆత్మలా భావిస్తారు. మీ యొక్క ప్రేమకు అసలు ఎలాంటి స్వార్థం కానీ, ఆడంబరాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అవతల వ్యక్తి కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ను కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి ఒక మంచి రోల్ ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా అనిపించింది మీకు. కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పులు చేయలేకపోయినా కానీ చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క విషయం చేసినటువంటి కుట్రల వల్ల కూడాను ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం అనేది పెట్టారు. లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంత మానసికంగా నరకాన్ని అనుభవించారు. ఒంటరితనం అనేది వర్ణాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి తినలేరు, సరైనటువంటి ఆహారం పెట్టుకోలేరు, కళ్ళ వెంట తెలియకుండా నీళ్ళనే వస్తాయి. నేను అంతగా ప్రేమించానని నాకెందుకు ఇంత శిక్ష అనేసి మీరైతే శూన్యంలో గడిపేస్తూనే ఉండేటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి కనుక చూస్తే మీరు పాతగాయాల నుండి మరలా కోలుకునేటువంటి అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది. అలాగే మీ యొక్క కెరియర్ పైన బాగా ఎక్కువగా ఈ రోజున ఫోకస్ అనేది పెడతారండి. మీ యొక్క ఆర్థిక ప్రగతి అనేది పైన మరైతే మీ ఈరోజు నిలదొక్కుకోబోతున్నారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈ రోజైతే పొందుకోబోతున్నారు. గత పరిచయాలు కూడాను ఈ రోజున మీకు కదలబోతున్నాయి. ఇక వ్యాపారంలో చూస్తే కనుక నూతనమైనటువంటి మార్గాలు ఈ రోజున మీరైతే తప్పకుండా ఎదుర్కోబోతున్నారండి. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కొక్క పని తర్వాత ఒక్కొక్క పనికి ఏదో ఒక రూపంలో ఒక మంచి అయితే జరిగేటువంటి ఉద్దేశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క మనసులోనూ కూడాను మంచిగా ఏదో ఒక మంచి అవకాశాలు ఈ రోజునైతే మీరైతే ఖచ్చితంగా అందిపుచ్చుకోబోతున్నారని చెప్పాలి. మరి ఇలాంటి జీవితంలో ఒక ట్రాక్లోకి వస్తున్నటువంటి తరుణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు మీ యొక్క ఆలోచన విధంగా అనేది కూడా పూర్తిగా మార్చే విధంగా కనిపిస్తున్నాయండి. మీ యొక్క మనసులో ఎక్కడో ఒక చోట ఆ యొక్క వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట మిమ్మల్ని, మీ యొక్క మనసును వేధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగానే ప్రేమించారు, నిస్వార్థంగా. మీరు సామాన్యంగానే ఎవరిని కూడా నిజాయితీగా ప్రేమించరండి. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతల వాళ్ళు కూడాను లేకపోతే మీరు లేరు అన్నట్లుగా ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడాను లోపల ఒక చిన్న ఆశ మీకైతే సజీవంగా బ్రతికే ఉంది. మీకు రానని తెలుసు కూడా ఎక్కడో భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని తిరిగి ఇస్తాడు అనేటువంటి నమ్మకం మాత్రం మీకైతే ఉంది. మరి అదేవిధంగా ఒక ఊహకందనటువంటి విష్ లాగా, ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఈ రోజున భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇదంతా కూడా నిజంగా మీకైతే షాకింగ్గా మీ గుండె వేగాన్ని మరింత పెంచుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యతిరేకంగానే మీ యొక్క జీవితంలో ఒక మహాభూకంపం లాంటి మార్పులైతే ఈ రోజున మీరైతే చూడబోతున్నారు. ఎన్నాళ్ళుగానో మీ యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క పేరు, అలాగే మీరు
అసలు ఆ యొక్క పేరు వింటేనే చిరాకు పడి నా జీవితంలో ఆ వ్యక్తి లేరు, ఆ యొక్క వ్యక్తి యొక్క రాక ఇక రారు అనేసి మీరైతే కఠినంగా వెళ్ళిపోయినటువంటిది మీతో చెప్పిన కఠినంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి మరలా ఈ రోజున మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇదంతా కూడాను అసలు ఎలా సాధ్యం అనేది కూడా కొంతమందికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వస్తారని మీకు కూడా తెలియదు, మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనక అంతు చిక్కనటువంటి ఒక రహస్యం అనేది దాగి ఉంది. అది ఏమిటంటే ఇప్పుడు మనం పరిశీలిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క కలలో ఊహించని విధంగా ఈ రోజున ఎందుకు మీ యొక్క జీవితంలోకి మరలా తిరిగి రావాలి ప్రవేశించబోతున్నారంటే కనుక మీ యొక్క కళను కూడా మీరైతే నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలో ఎందుకు వెళ్ళిపోతారు. ఇది అంతా కూడాను ఒక భయంకరమైనటువంటి ఒక సత్యతే అని చెప్పాలండి. సత్యమే ఇదంతా కూడాను. మిమ్మల్ని వదిలి వేసినటువంటి తిరిగి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయిందన్నమాట. వారు ఎలా ఎవరి యొక్క మాటలు నమ్మి ఇంత దూరం అసలు ఇది అంతా కూడా ఎలా నమ్మాలో కానీ మిమ్మల్ని మాత్రం దూరం పెట్టారు. ఇక మూడో వ్యక్తులు వాళ్ళని పూర్తిగా మార్చేశారన్నమాట. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానము లేదంటే ఆర్థిక నష్టం వల్ల మీ కళ్ళకు కట్టినట్టుగా రంగులు అన్నీ కూడా పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారికి లభించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమ వారంతా కూడాను భావించుకున్నారు. మిమ్మల్ని ఎవరో కాడ చెప్పినటువంటి మాటల వల్ల ఆ యొక్క వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. అయితే మిమ్మల్ని అవహేళన చేశారు. మీ దగ్గర నుండి మీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వారు తక్కువ అంచనా వేశారు. నీ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నీవు నిజాయితీగా ఉండి నీ యొక్క కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వారిని ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ యొక్క ప్రేమను వారు ఎగతాళి చేసుకుని వెళ్ళిపోయారో, ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని లేదంటే ఎవరైనా కానీ చెప్పినటువంటి కొన్ని మాటలు చాడీలు విని వారైతే పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ కాలంలో మరెక్కడా కూడా దొరకనటువంటి కఠినమైనటువంటి నిజం వారికి అయితే ఆలస్యంగా తెలిసిపోయిందని చెప్పాలి. తమ యొక్క తప్పును వారే తెలుసుకొని మీకు లోపల ఉన్నటువంటి అహంకారాన్ని ఇదన్నిటినీ కూడా యుగోని పూర్తిగా చంపేసుకుని తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకునేటువంటి సమయం వచ్చింది. మరి ఆ యొక్క వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధన భావన అంటే గిల్టీనెస్ అనేది ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది కూడాను. మరి ఇన్నాళ్ళు కూడాను చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించినటువంటి ఆ యొక్క వ్యక్తి మీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, తెలియక చేశాను, అనవసరంగా నా యొక్క ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నారు. చేతులు పట్టుకుని మరి వారైతే మీ ముందుకు అలా నిల్చుని ఉంటారన్నమాట. మరి ఆ యొక్క మాటలు విన్నప్పుడు మీ గుండెల్లో ఒకవైపు పాత కోపం రగిలిపోతుంది, మరొక వైపు కొద్దిగా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను అసమర్థత చూసి మీ యొక్క గుండె అనేది కరిగిపోతుంది. నీ యొక్క మనస్సు ఒకప్పుడు నీ కాళ్ళు పట్టుకుని వెళ్ళి తిరిగి మళ్ళీ ఎగతాళి చేసి మిమ్మల్ని అవహేళన చేసిన మిమ్మల్ని నష్టపెట్టి మీ యొక్క ప్రేమను సరిగ్గా మిమ్మల్ని సరిగ్గా అంటే మరి మీరు ఏదో తప్పు చేసినట్లుగా భావించి ఆ యొక్క వ్యక్తులు వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వైఖరి ఏదైతే ఉందో అది అంతా కూడాను మీరు మీ యొక్క మనసును ఎప్పుడూ కూడా తిరిగి మరలా రియలైజేషన్ అవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి మీ యొక్క మనసు ఈరోజు మరలా తిరిగి వారి యొక్క నిజాయితీని అలాగే వారు చెప్పినటువంటి క్షమాపణకు కరిగిపోతుందన్నమాట. అయితే దీని ప్రభావం అంతా కూడా మంచిదే, కానీ రాబోయే జీవితంలో ఎలా ఉండబోతుందంటే ఇది అంతా కూడా మీ యొక్క మైండ్ను ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుంది. ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని అంతా కూడాను పగను గుర్తించుకొని మీ యొక్క జీవితంలో ఇక వారికి స్థానం అనేది లేదని చెప్పి కఠినంగా వారిని ఏదో ఒక విధంగా బయటకు పంపించేసేశారు. కానీ ఇప్పుడు మరలా వారు తిరిగి వచ్చారు. ఈ యొక్క మానసిక క్షోభ అనేది ఎలా ఉంటుందంటే పెద్ద ముసుగులో మీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారిని మరలా మీ యొక్క జీవితంలోకి ఎలా అంగీకరించాలా వద్దా అనేటువంటి అర్థం కాక సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. శత్రువులు సైతం ఆ యొక్క వ్యక్తి యొక్క తిరుగుబాటు చూసి షాక్ అవుతారు. మరి ఆ యొక్క కలయిక వల్ల మీ సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు అంటే ఏదైనా కానీ నైతిక విలువను ఆత్మవిశ్వాసం ఇటువంటివన్నీ కూడాను మీకు తిరిగి లభించబోతున్నాయండి. కానీ మిమ్మల్ని చెడ్డవారుగా చూపించి లాభపడాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నటువంటి ఆ యొక్క అహంకారాన్ని ఏదైతే ఉందో ఆ యొక్క అహంకారం పూర్తిగా వారి వైపు అంతా కూడా తిప్పుకోబడుతుంది. అలాగే కొంతమంది బంధువులు స్నేహితులు చేసినటువంటి కుట్రలు కూడాను ఆ వ్యక్తి ముందు బయటపడబోతున్నాయి. మీకు పక్కన లేనప్పుడు మీ యొక్క విలువ ఏమిటి అనేది వారికి తెలిసి వచ్చింది. మీ యొక్క స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి వారు ఎంతమంది వెతికినా కూడాను మీలాంటి వారు ఎక్కడా కూడా వారికి దొరకలేదు. మీ యొక్క మనసు ఎక్కడా కూడా వారికి లభించలేదు. మరి ఈ రోజున వారు మీ గురించి అర్థం చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ నిజం అనేది బయటపడటం వల్ల మీకు కలబోయేటువంటిది అంటే ఒక హద్దు లేనటువంటి లాభం ఏమిటి అంటే మీ పైన ఉండేటువంటి అపరిందలు తొలగిపోవడం, అలాగే వారు మీ యొక్క తప్పు ఏది కూడా లేదని చెప్పేసి తెలుసుకోవడం. అలాగే ఆ నిజం అనేది వారు తెలుసుకున్న తరువాత మీ ముందుకు వచ్చి క్షమాపణ వేడుకోవటం. ఇది అంతా కూడాను మీకు ఒక మానసిక
పరంగా చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఎమోషనల్గా కూడా మీరైతే చాలా ఫీల్ అయినప్పటికీ కూడాను మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. గతంలో ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడంతా కూడాను ఏదో సమాజంలో మిమ్మల్ని వేలెత్తి చూపించినట్లుగా అనిపిస్తుంది, నీదే తప్పు అని చూపిస్తుంది. అయితే ఆ వ్యక్తి కోపంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు చేయనటువంటి కొన్ని పనుల యొక్క ప్రభావం కూడా మీ మీద పడుతుందన్నమాట. సో మీ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుంది. ఇది అంతా కూడాను ఈరోజు నిరూపించుకోబడుతుందండి. ఈ రోజున మీరేంటి అనేది కూడా సమాజానికి తెలుసుకోబోతుంది. మరి ఈ రోజున శుభ్రంగా స్నానం చేసి నుదుటిన కొంచెం చక్కగా కుంకుమని ధరించండి. మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోండి. భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే లక్ష్మీదేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఈ రోజున చెప్పాలంటే కనీసం ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటైనా ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే మౌనం అనేది చాలా పర్సనల్గా కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనేది కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రోజున మీ ఇంట్లో ఉదయం ఇష్టదైవానికి కొంచెం పాలు లేదంటే బెల్లం నైవేద్యంగా పెట్టడం, అలాగే ఇది మీ యొక్క అంటే వాక్ దోషాన్ని ఏదైనా కానివ్వండి, వాక్చాతుర్యం ఉండేటువంటి దోషం ఏదైనా ఉంటే అదంతా కూడా పోగొడుతుందన్నమాట. అలాగే మీరు వదులుకున్నటువంటి ప్రేమ బంధం ఏదైనా కావచ్చు, ఈ రోజున తిరిగి మరలా మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి రోజుగా ఈ రోజున అయితే మీరైతే ఎవరితోనైనా కానీ పెద్దవారిని కానీ లేదంటే ఎవరినైనా పేదవారికి కానీ తెల్లని పాలను లేదా తెల్లని అన్నాన్ని లేదంటే తెల్లని నవ్వులను ఇటువంటి ఎవరికైనా కానీ బట్టల్ని కానీ ఎరుపు రంగుతో ఉండేటువంటి వస్తువుల్ని కానీ ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి. అలాగే చాలా అంటే చాలా మీరు బయటకు వెళ్ళే ముందు ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగానే జరుగుతుందన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా ఏ విధంగా మార్చుకోగలుగుతారు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందనుకుంటున్నామండి. సో మా వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైతే ఉంటే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.